వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో స్వీట్ షాప్లో అమ్మే క్రిస్పీగా టేస్టీగా ఉండే చెగోడీలు లేదా ఉంగరాలు ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక పాత్రలో అరకప్పు వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యేలోపు 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి లేదా నూనె వేసుకొని వాటర్ బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిని పక్కన పెట్టుకొని ఇందులో 1 కప్పు నిండా మైదా పిండిని వేసుకొని గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు చేత్తో చపాతీ ముద్దలా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ నూనె వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత జంతికల గొట్టంను తీసుకొని కొద్దిగా నూనె రాసుకోవాలి. ఇలా 3 చిల్లీలు ఉన్నటువంటి బ్లేడుని తీసుకోండి. ఇలా లోపల అలాగే బయట కూడా నూనె రాసుకున్న తర్వాత తయారు చేసి పెట్టుకున్నటువంటి పిండిని ఇందులో ఎంతైతే పడుతుందో అంత పిండిని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చాపింగ్ బోర్డు తీసుకొని దానిపైన ఇలా చూపిస్తున్న విధంగా పిండుకోవాలి. ఇలా పిండుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని చూపిస్తున్న విధంగా చెగోడీలను తయారు చేసుకోవాలి. వీటిని చెగోడీలు అనొచ్చు లేదా ఉంగరాలని కూడా అంటారు. ఇలా వేలికి ఇలా చుట్టుకొని తయారు చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని చెగోడీలను తయారు చేసుకోండి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు జంతికల గొట్టం లేకుండా చేత్తో ఎలా తయారు చేయాలో చూద్దాం. కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చేత్తో ఇలా సన్నగా పొడవుగా ఒత్తుకోవాలి. లేదా చాపింగ్ బోర్డు పైన కూడా ఇలా చూపిస్తున్న విధంగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఇలా వేలికి చుట్టుకొని ఉంగరాలుగా తయారు చేసుకోండి. ఇలా అన్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. నేను చెప్పిన కొలతల్లోనే మీరు కూడా తయారు చేయండి. తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత తయారు చేసుకున్నటువంటి చెగోడీలను వేసుకుందాం. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. లేదంటే పైన వేగుతాయి కానీ లోపల మాత్రం మెత్తగా ఉండిపోతాయి. కనుక మీరు లో ఫ్లేమ్లో కలుపుతూ ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వీటిని వారం నుంచి 10 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే చెగోడీలు లేదా ఉంగరాలు రెడీ అయ్యాయి. వీటిని మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నా వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.